ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక మారు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు నా శుభాభివందనాలు. దేవుని మహాకృపను బట్టి మనము మరొకసారి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మన గృహాలలో మేమి తావులలో ప్రభువుని ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లైవ్ ప్రోగ్రాంలో మనమందరం చేరుకుని ప్రభువును ఆరాధించు ఈ భాగ్యాన్ని తిరిగి మనకు అనుగ్రహించినటువంటి మన దేవాది దేవుడు, మన రక్షకుడు, మన ప్రభువు అయిన యేసు ఎల్లకాలము స్తుతింపబడునుగాక. ప్రార్థన చేసుకుని దైవిక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించాలని దేవుని పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వచన కారణభూతుడా, నీకు వందనాలు. నీ ఉన్నతమైన, గొప్పదైన, శ్రేష్టమైన, ఘనమైన నామం కొరకు మరొకసారి ప్రభువా హృదయపూర్వక స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా కనికరము చేత, నీ మహాకృప చేత మరొకసారి ఈ రాత్రి నీ సన్నిధిలో చేరి నిన్ను ఘనపరిచి, స్తుతించి, ఆరాధించి నీ నామమును ప్రస్తుతించే భాగ్యాన్ని తిరిగి మరొకసారి అల్పులమైన మాకు మీరు అనుగ్రహిస్తున్న హేతువును బట్టి నీకు వందనాలు. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి మమ్మను విడిపించి నీ బిడ్డలుగా, నీ వారసులుగా, నీకు మహిమ తెచ్చు వారంగా మేము బ్రతకడానికి నీ కృప మాకు అనుగ్రహించమని పాడే పాటల ద్వారా, చెల్లించే స్తుతి అర్పణల ద్వారా, ప్రకటించబడు వాక్యము ద్వారా, రోగుల కొరకై, సమస్యల కొరకై ప్రార్థిస్తూ వేళ వారందరికీ విడుదల కలుగునట్లుగా అన్ని విషయములలో, అన్ని తావులలో మీరే మీ నామమును మహిమ పరచుకొనమని ప్రార్థన చేస్తున్నారు. తండ్రివైన దేవా, కుమారుడు అయిన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడ పనిచేస్తున్న ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నిటి, అలాగే ఇదిగో ప్రభువ వాయిద్య సహకారులుగా నిలవబడినటువంటి నాయన బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగిస్తున్నారు. ఆద్యాంతము ఆశాంతము నీ మహిమ కొరకు జరిగించి మీ నామమునకు నాయన గొప్ప ఘనత మేము కలిగించు వారముగా ఈనాటి మా స్థితి ఉండునట్లు సహాయం చేయమని, అల్పుడనగు, అయోగ్యుడనగు, అపాత్రుడనగు నన్ను మరొకసారి నీ రక్తముతో ప్రభువా కడిగి వేసి పరిశుద్ధపరిచి నాయన నీ కార్యములు చేయు భాగ్యాన్ని నాయన మరొకసారి అల్పునికి అనుగ్రహించినందుకు నీకు స్తుతి చెల్లిస్తూ, ప్రభువును ప్రియ రక్షకుడును యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మంచిది. మరొకసారి ఈ రాత్రి దైవ సాన్నిధ్యాన్ని మనం అందరం మరొకసారి కలిగి ముందుకు సాగుదాం. కొన్ని పాటల ద్వారా ప్రభువుని మనము ఘనపరిచి, స్తుతించి, ఆరాధించే ముందు మరొక మారు మీ అందరికీ నా మనవి, ఎంతమందికి ఈ కార్యమును మీరు షేర్ చేయగలరు అంతమందికి షేర్ చేయండి. అనేక మందికి ట్యాగ్ చేయండి. అనేకులకు మీరు దీవెనగా ఈ రాత్రి ఉంటారు. సో మీ అవకాశము కొద్దీ, మీ అనుకూలత కొద్దీ ప్రభు యొక్క దీవెన, ఆయన మితిలేని ఆశీర్వాదాలు మనము పొందుకున్నట్లు ప్రతి ఒక్కరూ
ఈ కార్యమును చెయ్యగలిగినంత మందికి షేర్ చేసి దేవుని ఆశీర్వాదాలకు పాత్రులవ్వాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అలాగే మీ ప్రార్థన అక్కరలు ఏమున్నా, ఏ అవసరతలో మీరు ఉన్నా, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్స్కి మీ ప్రార్థన అక్కర పంపించండి. లేదా నా నెంబర్ మీకు పరిచయమే కదా, 9885566771. ఆ నెంబర్కైనా మీరు దేవుని సన్నిధిలో విడుదల పొందులాగున మీ ప్రార్థన అవసరతలు అక్కర్లు పంపించమని దేవుని పేరిట నేను మనవి చేస్తూ కార్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రభు కృప మనందరికీ తోడై ఈ రాత్రి సమృద్ధి అయినటువంటి ఆయన ఆశీర్వాదాలతో నింపబడినట్లు ప్రభు కృప మనందరినీ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి మంచిది, కొన్ని పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. బిడ్డలారా, మనందరికి సుపరిచితమైనటువంటి ఒక పాట, మానవ జీవితానికి, మానవ మనుగడకు మూలార్థాన్ని తెలిపేటువంటి ప్రాచీనమైనటువంటి పాట, పరవాసిని జగమున ప్రభువ అనే పాట మనమందరము కలిసి పాడుతూ ప్రభునామాన్ని ఘనపరుద్దాం. ప్రభుని మరొకసారి మనసారా ఆయనను కీర్తిద్దాం. వచ్చిన వారు నాతో కలిసి పాడండి, రానివారు రెండవ మారు పాడండి. రానివారు ఉండరులేండి, ఎందుకంటే చాలా పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైన పాట కదా. కనుక ప్రతి ఒక్కరు పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రభు పేరిట నేను కోరుతున్నా. వారందరము చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాడుకుందాం. నా గురి నీవేనా ప్రభువా, నా గురి నీవేనా ప్రభువా, నీదరి నే చేరెదను, నేను నీదరి నే చేరెదను. దేవునికి మహిమ. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. Join with me. ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా. పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిలో, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీదరి నే చేరెదను, నేను నీదరి నే చేరెదను. పరవాసినినే జగమున ప్రభువా,
పరవాసినినే జగమున ప్రభువా. హల్లెలూయా. లోకమంత నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. లోకమంతయు నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వము ఇలలో ఇలలో వ్యర్థము సర్వము ఇలలో. పరవాసినినే జగమున ప్రభువ పరవాసినినే జగమున ప్రభువ. నడచుచున్నాను నీ దారిలో నా గురి నీవేన ప్రభువా. నా గురి నీవేన ప్రభువా. నీ దరి నే చేరెదను నేను నీ దరి నే చేరెదను. ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీ లోకమును. ధన సంపదలు గౌరవములు దహించిపోవును నీ లోకమున. పాపము నిండే జగములో పాపము నిండే జగములో శాపము చేకూర్చుకొని లోకము శాపము చేకూర్చుకొని. పరవాసినినే జగమున ప్రభువ పరవాసినినే జగమున ప్రభువ. నడచుచున్నాను నీ దారిలో నా గురి నీవేన ప్రభువా. నా గురి నీవేన ప్రభువా. నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. దేవుని బిడ్డలకు మనవి, మీరు ఆయా తావులలో ఉంటే త్వరగా ఒక స్థలానికి చేరుకుని వీలైతే మీ కుటుంబ సభ్యులతో కూర్చుని ఈ దైవిక కార్యములో ప్రతి ఒక్కరూ పాల్గొందాలని దేవుని పేరిట నేను మనం చేస్తున్నాను. అలాగే ఈ కార్యాన్ని వీలైనంత మందికి షేర్ చేయాలని కూడా కోరుతున్నాను. ఎంతమందికి ట్యాగ్ చేయగలరు? చేయండి. కమ్ ఆన్, డూ ఇట్. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపు
నా ఆయువు ఎంతో తెలుపుము, ఎంత అల్పుడనో తెలుపుము, ఎంత అల్పుడనో విరిగి నలిగి ఉన్నాను నేను, నలిగి ఉన్నాను. పరవాసినినే జగమున ప్రభువ, పరవాసినినే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరి చేరెదను నేను, దరి చేరెదను. స్తోత్రమయ్యా. ఆ దినము ప్రభుకు తిరిగి తిని, రక్తము చే మార్చబడి తిని, ఆ దినము ప్రభుకు తిరిగి తిని, రక్తము చే మార్చబడి తిని, క్షమాపణ పొందితివనగా, క్షమాపణ పొందితివనగా, మహదానందము కలిగే నాలో, మహదానందము కలిగే. పరవాసినినే జగమున ప్రభువ, పరవాసినినే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిలో, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, దరినే చేరెదను. యాత్రికుడనై ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో, అమూల్యమైన ధనముగా పొందితి నేను యేసుని నా జీవితంలో. అందరూ కలిసి పాడుతూ ప్రభునామాన్ని. గ్లోరీ గ్లోరీ, ఆమేన్, స్తోత్రం. యాత్రికుడనే నీ లోకములో, సిలువ మోయుచు సాగెదనిలలో, యాత్రికుడనై లోకములో, సిలువ మోయుచు సాగెదనిలలో, అమూల్యమైన ధనముగా, అమూల్యమైన ధనముగా పొందితి నేను యేసుని, నేను పొందితి నేను యేసుని. పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిలో, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరి చేరెదను నేను, దరి చేరెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యులతో చేరి ఈ దైవిక కార్యములో మాతో పాటు ఏకీభవించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను.
ఫేస్బుక్ పేజీలో స్టాన్లీ థామస్ అని మీరు టైప్ చేయగలిగితే నా పేజీని మీరు చేరుకుంటారు. కనుక ప్రతి ఒక్కరు దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుని ప్రభు ఇచ్చు గొప్ప ఆశీర్వాదాలు ఈ రాత్రి పొందాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. నా నేత్రమును మోయబడగను, నాదు యాత్ర ముగియు నిలలో. నా నేత్రములు మోయబడగను, నాదు యాత్ర ముగియు నిలలో. చేరదా పరలోక దేశం, చేరదా పరలోక దేశం. నాదు గానం ఇదియే నిత్యము, నాదు గానం ఇదియే. పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా. నడచుచున్నాను నా దారిల్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా. నీ దరినే చేదను నేను, దరినే చేదను. పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా. నడచుచున్నాను నీ దారిలో, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా. నీ దరి నే చేరెదను నేను, దరి నే చేరెదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలరా, ఈ రాత్రి సమయంలో మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మరి ఒక మారు ఓ సంతోష స్తుతి సమయం అను ఈ ప్రత్యేకమైనటువంటి దైవిక కార్యక్రమానికి ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలరా, ఈనాటి కార్యక్రమాన్ని మీరు వీక్షించి ఆశీర్వదించబడాలి అని అనుకుంటే ఫేస్బుక్లో స్టాన్లీ థామస్ అని మీరు టైప్ చేయగలిగితే ఆ పేజ్ని మీరు చేరుకుంటారు. అలాగే ఎంతమంది రాత్రి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకై ఎదురు చూస్తున్నారో వారందరినీ రాత్రి ప్రభు ఆశీర్వదిస్తాడు. బలహీనతలో దేవుడు బలమిస్తాడు. ఆయన కంటే మించినటువంటి దేవుడు, స్వస్థపరిచే నాథుడు మనకెవ్వరూ లేరు కదా. యేసే శక్తిమంతుడు, యేసే నమ్మకమైన వాడు, యేసే నిన్ను ఈ రాత్రి స్వస్థపరచువాడు, యేసే ఈ రాత్రి నీ ఆలోచన యావత్తును సఫలపరచి ఆయనను శాంతికరమైన మార్గములో నడిపించగలడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలరా, ఈ కార్యాన్ని ప్రతి ఒక్కరు వీక్షించండి. తప్పకుండా ఒకవేళ మీరు బాగా ఇష్టపడి ప్రేమించే మీ ఆత్మీయులు, ఆప్తులు, మిత్రులు ఉంటే వారు కూడా దీవించబడగోరితే వారికి కార్యాన్ని షేర్ చేయండి. మీ పేజీలో నుండి ఈ కార్యాన్ని వారికి షేర్ చేస్తే అనేక మంది దీవించబడ్డానికి మీరు కారకులుగా ఈ రాత్రి ఉండటానికి వీలవుతుంది. కనుక మరొకసారి ప్రభు నామములో ఈ మాటలు మీకు సెలవిస్తూ మరి ఒక పాట, మనందరికీ వచ్చినటువంటి పాటను పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ముందుకు సాగుదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులరా, ప్రైజ్ ద లార్డ్. నేను సిద్ధపరిచిన కొన్ని పాటలు మిస్ప్లేస్ అయింది, బట్ ఎనీవే నో ప్రాబ్లం. ప్రభు కొరకై పాడి ఏ పాటలోనైనా ఆయన మహత్కార్యాలు, ఆయన మహిమ కలిగినటువంటి సన్నిధి మనం అనుభవిస్తూ ఉంటాం. అందులో వేరే సందేహం ఏమీ లేదు. సో మనం అందరం కలిసి పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తూ దేవుణ్ణి ముందుకు సాగాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ, కష్టాలలోనైనా నష్టాలలోనైనా ఏ పరిస్థితిలోనైనా మనకు చాలినటువంటి దేవుడు మనకుండగా, చీకులైన, చింతలైన, బాధలైన, బరువులైన, మనస్తాపమైన నీ గుండెను గలిబిలి చేసే గందరగోళ పరిస్థితులైన ఈ రాత్రి విడిపించటానికి సమర్థుడు, శక్తిమంతుడు, చేయగలిగిన మన దేవుడు ప్రభు అయిన యేసు కదండి. అందుకే పాడుకుందాం. కష్ట నష్టాలైన, కడగండ్ల బ్రతుకైనా యేసయ్యా నేను నిన్ను విడిచి పోలేమని మనమందరం కలిసి పాడుదాం. నాతో కలిసి పాడి ప్రభు నామాన్ని ఘనపరచాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. Thank you, Father. Thank you, Father. నిన్నెడబాసినప్పుడు యేసయ్యా నిన్నెడబాసినప్పుడు నా బ్రతుకే దండగా బ్రతికున్న మూన్నాళ్ళు నీతోనే పండగా యేసయ్య మాటలే వినరావోరన్నా, యేసయ్య మాటలే వినరా ఓరన్నా. కష్ట నష్టాలైనా, కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. కష్ట నష్టాలైనా, కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. ఆమేన్. థాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
కొండల అండగా నీవుండగా లోకాన ఎండిన ఎముకలైనా ఉండుగా జీవంగా కొండల అండగా నీవుండగా లోకాన ఎండిన ఎముకలైనా ఉండుగా జీవంగా యేసయ్య మార్గమే నడర ఓరన్నా యేసయ్య మార్గమే నడవర ఓరన్నా యేసయ్య మాటలే వినరా ఓరన్నా కష్ట నష్టాలైనా అడగండ్ల బ్రతుకైనా ఈ జీవి నీ తోడు ఎడబాసిపోదులే ఈ జీవి నీ తోడు ఎడబాసిపోదులే ఈ జీవి నీ తోడు ఎడబాసిపోదులే దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ Thank you, Father. Amen. కారుమబ్బు కమ్మిన కాలమెదురు తిరిగిన నీ సిలువని వదుకొని నే సాగిపోతాను కారుమబ్బు కమ్మిన కాలమెదురు తిరిగిన నీ సిలువని వదుకొని నే సాగిపోతాను కారుమబ్బు కమ్మిన కాలమెదురు తిరిగిన నీ సిలువనెత్తుకొని నే సాగిపోతాను నీ సిలువనెత్తుకొని నే సాగిపోతాను నీ సిలువనెత్తుకొని నే సాగిపోతాను కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే Amen. Glory to God. Thank you, Jesus. We magnify your holy name. నిన్నెడబాసినప్పుడు నా బ్రతుకే దండగా బ్రతికున్న మౌనాళ్ళు నీతోనే పండగా నిన్నెడబాసినప్పుడు నా బ్రతుకే దండగా బ్రతికున్న మౌనాళ్ళు నీతోనే పండగా నిన్నెడబాసినప్పుడు నా బ్రతుకే దండగా బ్రతికున్న మౌనాళ్ళు నీతోనే పండగా యేసయ్య మాటలే వినరా ఓరన్నా యేసయ్య మాటలే వినరా ఓరన్నా యేసయ్య మార్గమే
నడరా ఓరవునా. కష్ట నష్టాలైనా అడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. కష్ట నష్టాలైనా అడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. ఓ యేసయ్యా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ గృహాలలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ లైవ్ వీక్షిస్తున్న వారు మీరున్న స్థలములోనే మీ కుడి చేతిని పైకెత్తి ప్రభుకు ఒక మారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇఫ్ యు ప్రైజ్ గాడ్ యువర్ సిచ్యువేషన్స్ విల్ చేంజ్. దుఃఖములో నుండి ఆనందానికి, శ్రమలో నుండి సౌఖ్యములోనికి, ఒంటరితనములో నుండి ప్రభు నీడలోనికి నీ స్థితిని మార్చివేయగలిగిన మహోన్నతుడు ప్రభు అయిన యేసయ్య. నువ్వు అనుకున్నావా, నేను సుభిక్షంగా ఉంటాను, నాకేమీ రాదు, నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ బికాస్ ఐఎమ్ స్ట్రెంగ్థెన్ మ్యాన్, నేను చాలా బలమైనటువంటి వ్యక్తిని, నాకు దేవుని తోడు నీడ కాపుదల ఉంది. చాలాసార్లు ప్రజలు ఈ విధమైనటువంటి మాటలు చెప్పుకుంటూ తమను తాము మరి కాస్త బలపరుచుకుంటారు. కానీ నేను అంటాను, నువ్వు మంచి విశ్వాసివా, సగం విశ్వాసివా, అసలు నీలో విశ్వాసం ఉందా లేదా అని లోకానికి తెలియబడాలి అని అంటే, లేక నీ వెళుతున్నటువంటి సంఘములో నీ యొక్క స్థాయిని నీ దైవజనుడు, నీ సంఘ కాపరి, నీతోటి వారు గుర్తించాలి అని అంటే, విశ్వాసి తప్పకుండా నాకేం రాదు, నాకేం కలగదు అనుకునే దానికంటే, ప్రభువా ఒకవేళ కలిగినా నేను భయపడను, ఐ డోంట్ ఫియర్, భయపడినటువంటి ఒక మొండి విశ్వాసాన్ని నాకు దయచే ప్రభువా. అనేకుల ఎదుట నేను నీకు సాక్షిగా ఉంటాను నాయనా అని దేవుని దగ్గర ఒక చక్కటి మాట నువ్వు చెప్పుకోవడం నీకు ఎంతో ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, బలహీనతలు రావు, జబ్బులు ఉండవు, దుఃఖం ఉండదు, అసలు మనకు అలాంటి పరిస్థితులు ఎదురవ్వవు అనుకోకండి. నీకు తెలియదు నీ పరిస్థితి, నీకు తెలియదు నీకు ఏమి సంభవించబోతుంది అనేది. కానీ దేవుని బిడ్డలారా, నిన్ను గూర్చి సమస్తమైనటువంటి ఆలోచన నీకంటే ప్రభుకి బాగా ఆయనకు తెలుసు. కనుక ఏ పరిస్థితి అయినా ఈ రాత్రి నువ్వు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, నీ కొరకై నేను నిలవబడి నీ సన్నిధిలో నేను బలము పొందడానికి నీ కృప నాకు అనుగ్రహించు ప్రభువా అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవటం నీకెంతైనా ఆశీర్వాదం అని నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు యొక్క సన్నిధానములో మిమ్మును మీరు అప్పగించుకొని ఈ రాత్రి ప్రభు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని పేరిట నేను మనవి చేస్తున్నాను.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా ఇంకొక పాట మనం పాడుకుని దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలోనికి అలాగే ప్రత్యేక స్వస్థత ప్రార్థనలోనికి మనం వెళదాం. దేవుని బిడ్డలారా మరొక మారు గమనించాలి, మీ ప్రార్థన అక్కర్లు మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా దయచేసి స్క్రీన్ పై వస్తున్నటువంటి నెంబర్కి పంపండి. అది ఏ విధము చేతనైనా ఎలాంటిదైనా ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. ప్రభు తప్పకుండా విడుదల ఇస్తాడండి, నమ్మండి. దేవుడు, మన దేవుడు సమస్తానికి సరిపోగలిగిన దేవుడు కదా. భయపడకుండా, చింత లేకుండా, దిగులు లేకుండా మీ ప్రతి అవసరతను దేవునికి చెప్పడానికి రాత్రి సంసిద్ధులు కండి. ప్రార్థన చేయబోతున్నాం. ఈ పాట తర్వాత బలహీనుల కొరకు ప్రార్థన చేయబోతున్నాం కనుక ప్రతి ఒక్కరు కలవాలని, మీ అవసరతలు మాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. దేవుని బిడ్డలారా ప్రతి అవసరతను గురించి రాత్రి ప్రార్థన చేసుకుందాం. దేవుని కృప మిమ్ములను మరొకసారి దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా మరొకసారి మరి ఈ సంతోష స్తుతి సమయాన్ని నాతో పాటు ఏకీభవిస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ, నా సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట నా ఆశీర్వాదాలండి. My utmost thanks to all of my brothers and sisters who are watching this program. Thank you once again, Pastor Sudhakar garu. Thank you so much, brother. God bless your family and ministry. Amen. Thank you. My dear brother Suguna Prasad. Hi, how are you? Fine. Praise the Lord. Thank you. మరొకసారి ఈ లైవ్ లో మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మాధురి, వజ్రావతి, లక్ష్మి, మరి విక్టర్ గారు, నాని, మహిమరాణి. Amen. Wonderful. థ్యాంక్ యూ. ఇక చాలా మంది ఉన్నారండి. అవి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావట్లేదు, టైం అయిపోతుంది కనుక. కమాన్, మరొక పాటతో ప్రభుని ఆరాధించి దేవుని నామాన్ని ఘనపరిచి మనం ముందుకు సాగిపోదాం. మనందరికి వచ్చినటువంటి పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులు తమ్ముడు సుధాకర్కి చూసావా, యు మేడ్ మీ వెరీ ఫ్రీ. ఈ రెండు చేతులతో నేను చప్పట్లు కొట్టే విధంగా చక్కటి యూస్ఫుల్ ఒక చక్కటి మరి పరికరాన్ని ప్రభు పని కొరకు తీసుకొచ్చావు. సో దట్ నేను పాడుతూ చప్పట్లు కొడుతూ మీ అందరికీ ఒక ప్రేరణగా ఉండటానికి ఈ హెడ్ మైక్ చాలా ఉపయోగపడుతుంది. రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ మై loving brother Sugun Prasad. Thank you. Come on, everybody. కొంచెం praise the Lord. Hallelujah. Aha. Hallelujah. Aha. Hallelujah. Somebody want to say Radha. Glory to God. Amen.
ప్రైజ్ ది లార్డ్. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కష్ట నష్టములెన్నైనా, పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నైనా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అతిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకిల్లో. అతిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకిల్లో, కలుగు ఈవులు మనకిల్లో, కలుగు ఈవులు మనకిల్లో. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. చివరి మూడవ శరణం. త్రోవ తప్పిన వారులను చేరదీసే నాథుడను. ఆమేన్. Glory to God. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని. నీతి సూర్యుడాయనేనని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుడాయనేనని నిత్యము స్తుతి చేయుదము. నిత్యము స్తుతి చేయుదము, నిత్యము స్తుతి చేయుదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా,
ఉత్సాహగానం చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడు. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మరందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మీ గృహాలలో, మీ గదులలో, మీరుంటున్నటువంటి ఒకవేళ మీలో ఎవరైనా కొద్దిపాటి బలహీనత కనబడితే, కుటుంబానికి దూరంగా మీరెక్కడో ఒంటరిగా ఈ రాత్రి ఏ గదిలోనో ఏ హాల్లోనో పరిమితమై ఉంటే, నీ చెంతకు ప్రభువైన యేసు వస్తాడు ఈ రాత్రి. నేను అలోన్గా విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఎక్కడున్న వారైనా ఒక్క మారు ఓ మంచి స్వరమెత్తి, నిండిన హృదయముతో, నిండిన మనస్సుతో ఒక మారు ప్రభుకి ఒక చక్కటి స్తోత్రాన్ని ప్రభుకు చెల్లిద్దాం. ఒకసారి అందరూ కమాన్ ఎవ్రీబడి నాతో కలిసి ఒకసారి గట్టిగా బిగ్గరగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యా నేను చెప్పానయ్యా, మీకు కనబడలేదయ్యా, వినబడలేదయ్యా, నో ప్రాబ్లం. నాకు కనబడాలి, నాకు వినబడాలని లెక్కే లేదు. కానీ నీది నాది మనందరినీ చూచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా. ఆయనకు కనబడితే ఈ రాత్రి మన జీవితాలు ధన్యం. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువుని స్తుతించుటలో, ప్రభువుని ఆరాధించుటలో, ప్రభు కొరకై ఈ రాత్రి మనము నిలిచి ఉండుటలో నో 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 ఎటువంటి ఆలోచన, ఎటువంటి వేరొక మరి థింకింగ్ మనలోకి రాకూడదు. ఎందుకంటే మనము చేయు స్తుతుల మీద ప్రభు ఆసీనుడు అనేటువంటి దేవుని మాట నువ్వు నమ్మగలిగితే, దేవుని బిడ్డ ఈ రాత్రి కొద్ది నిమిషాలు నీవున్న స్థలములో ఒక్కమారు నీ చేతులు జోడించు. ఓ నా ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ ఇంటిలో ఉంటే కాల్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని ఒక్కమారు పిలువు. యేసయ్య పాదాల దగ్గరకు ఒక్కసారి నీ బిడ్డలను పిలువు. యేసయ్య చెంతకు ఒక్కసారి నీ భర్తను పిలువు, నీ భార్యను ఒక్కమారు పిలువు. ఈ రాత్రి సమయంలో మన కుటుంబాలలో ఉన్న భయమును, మన కుటుంబాలలో ఉన్నటువంటి ఆవేదనను, మన కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన దేవుడు విరోధముగా మన జీవితాలను ఆవరించి ఉన్నటువంటి వాటిని విడిపించగలిగిన ఒకే ఒక దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువారు కదా. కనుక దేవుని బిడ్డలారా, దయచేసి మరొకసారి దేవుని బిడ్డలారా, దయచేసి మరొకసారి ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Lord, we love you, Jesus. Lord, we love you, Father. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానములో మిమ్మల్ని మీరు ఆయన చేతులకు సమర్పించుకోండి. Come on, everybody. This is a wonderful time. This is a wonderful blessing time. నీ చింత ఏదైనా, నీ చికాకు ఏదైనా, నీ వేదన ఏదైనా విడిపించగలిగిన దేవుడు ప్రభువైన యేసు అను గొప్ప రక్షకుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దయచేసి నోరు తెరవండి. నీ భర్తతో కలిసి, నీ భార్యతో కలిసి, నీ బిడ్డలతో కలిసి, మీ అమ్మ నాన్నలతో కలిసి, నా ప్రియమైనటువంటి బిడ్డ ఒక్కమారు ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన, ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన. ప్రభువా, నీవు తప్ప నాకెవరు లేరు నాయన, నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన. ఎవరు లేరు ప్రభు ఈ రాత్రి. లార్డ్, రిమెంబర్ మీ మాస్టర్. జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రతి ఒక్కరు అడుగుదాం. నీ చేతులు ఆకాశము తట్టెత్తినా, లేక చేతులు జోడించినా, లేక ఏ విధము చేతనైనా ఈ రాత్రి ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రము నాయన. తండ్రి, ఈ రాత్రి నా బలహీనత ఎరిగిన దేవుడవు తండ్రి. ఈ రాత్రి నా బాధ ఏమిటో నీకు తెలుసు. ఈ రాత్రి ప్రభువా ఒక మూగ రోదన నేను చేస్తున్నాను నాయన. ఈ రాత్రి ఒక నాయన నిట్టూర్పుతో నేనున్నాను ప్రభువా. తండ్రి అయిన దేవ, కుమారుడు అయిన యేసు, లార్డ్ మై గాడ్, ఆల్మైటీ ఫాదర్, ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకో, నా భర్తను జ్ఞాపకం చేసుకుని ఆయన ఒక్కమారు కన్నీటితో ప్రార్థిద్దాం. పరిస్థితి మార్చగలిగిన దేవుడు, నీ కన్నీరు తొడవగలిగిన దేవుడు, ఈ రాత్రి నీకుంటున్న భయమును తొలగించగలిగిన దేవుడు, ఈ రాత్రి నీకున్నటువంటి భయమును తొలగించగలిగిన దేవుడు, నీ కన్నీరు తొడవగలిగిన దేవుడు. మరలా నీకు ఆయన కృపతో లేపి నిలవబెట్టి ఆయన సాక్షిగా, ఆయన పాత్రగా ఈ రాత్రి నిన్ను నిలవబెట్టగలిగిన దేవుడు ప్రభు అయిన యేసు కదా, ప్రభు అయిన యేసే కదా. ఒక్కమారు నీ ఉన్న స్థలములో యేసయ్యా, నీ చేతులకు నేను అప్పగించుకుంటున్నానయ్యా, నీ హస్తాలకు నేను అప్పగించుకుంటున్నాను ప్రభు. నాయన, నాకున్నటువంటి సమస్యలన్నిటిలో, నాకున్నటువంటి పరిస్థితులన్నిటిలో నీవే నాకున్న జవాబు నాయన, నీవే నాకున్న ఆధారం నాయన. నన్ను కనికరించు ప్రభువా, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను కనికరించు. లార్డ్ జీసస్, నన్ను లేవనెత్తుము నాయన, నన్ను లేవనెత్తుము నాయన. మౌనముగా ఉండే సమయం కాదు, మౌనముగా ఉండే సమయం కాదు. నీ భార్యకు చెప్పుకోలేని వ్యధ, నీ భర్తకు చెప్పుకోలేని బాధ, నీ బిడ్డలకు చెప్తే వారు ఏమైపోతారనే భయం ఈ రాత్రి నిన్ను అన్ని విధాల నీకు ఏదైనా నిన్ను భయపెట్టి నడిపిస్తూ ఉంటే, బాధ పెట్టి నిన్ను ముందుకు సాగతీస్తూ ఉంటే, అది శారీరక రోగమైనా, లేక అది మనస్తాపము కలిగించే పరిస్థితి అయినా, లేక అది ఒక భయంకరమైన రోగమైనా, లేక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది అయినా, లేక నీ దేహములో ఏ భాగము నిన్ను చెడిపోయి కలవర పెడుతూ ఉన్నా, ఈ రాత్రి ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ప్రభు ఒక్కడే నీకు సరిపోయినవాడు, ప్రభు ఒక్కడే నీకు చాలినవాడు. హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ. The most we praise God, the most we pray to God, పరిస్థితులు అద్భుతముగా మారిపోతాయండి. ఈ రాత్రి కుమారు దేవునికి అప్పగించుకోండి. నమ్మకమైన దేవుడు, నమ్మకమైన దేవుడైనా, నమ్మకమైన దేవుడు. ప్రతి ఒక్కరు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Amen, 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 amen. Thank you, Father. Hallelujah, hallelujah. Thank you, Lord. అలలను ఎగసి పాడినను, పెను తుఫానులెదురైనను, అలలెంతో ఎగసి పాడినను, పెను తుఫానులెదురైనను,
జీవిత నామమును గదెన్నడు కాపాడు యేసు ఉండగా, నీ జీవిత నామమును గదెన్నడు కాపాడు యేసు ఉండగా, నీ గమ్యానికి అడ్డంకులున్నా ఆగిపోక సాగిపో నేస్తం. యేసయ్య నీతో ఉన్నాడని నమ్మాలి ప్రతిదినం నీవు. యాత్ర ముగిసేంత వరకు నీ తోడు వస్తాడని, నీ గమ్యానికి అడ్డంకు ఆగిపోక సాగిపో నేస్తం. యేసయ్య నీతో ఉన్నాడని నమ్మాలి ప్రతిదినం నీవు. నీ యాత్ర ముగిసేంత వరకు నీ తోడు వస్తాడని, నీ గమ్యానికి అడ్డంకులున్నా ఆగిపోక సాగిపో నేస్తం. యేసయ్య నీతో ఉన్నాడని నమ్మాలి ప్రతిదినం నీవు. నీ యాత్ర ముగిసేంత వరకు దేవా, ఈ రాత్రి సమయంలో బలహీనులైన ప్రతి ఒక్కరిని నువ్వు బాగు చేయాలి ప్రభువా. మందులు వైద్యులు రోగులు కాదు నాయన, యేసు రక్తమే, యేసు రక్తమే నీ బిడ్డల్ని రాత్రి స్వస్థపరచాలి. యేసు రక్తమే, యేసు రక్తమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలలెంతో ఎగసి పాడినను, పెను తుఫానులెదురైనను, అలలెంతో ఎగసి పాడినను, పెను తుఫానులెదురైనను, నీ జీవితము మునుగదెన్నడు కాపాడు యేసునుండగా, నీ జీవిత నామ మునుగదెన్నడు కాపాడు యేసు ఉండగా, నీ గమ్యానికి అడ్డంకులున్నా ఆగిపోక సాగిపో నేస్తం. యేసయ్య నీతో ఉన్నాడని నమ్మాలి ప్రతిదినం నీవు. నీ యాత్ర ముగిసేంత వరకు నీ తోడు వస్తాడని, నీ గమ్యానికి అడ్డంకులున్నా ఆగిపోక సాగిపో నేస్తం. యేసయ్య నీతో ఉంటాడని నమ్మాలి ప్రతిదినం నీవు. యేసయ్య నీతో ఉన్నాడని నమ్మాలి ప్రతిదినం నీవు. ఇంకొకసారి యేసయ్య నాతో ఉన్నాడని నేను నమ్ముతున్నానన్న వారు నాతో కలిసి యేసయ్య నాతో ఉన్నాడని
ఉన్నాడని. హల్లెలూయా. నమ్మాలి ప్రతిదినం నేను. One more time. ఒంటరిగా ఉన్న దేవుని బిడ్డ, భార్య భర్తలుగా కూర్చుని దిగులుతో ఉన్న వారులారా, బిడ్డలతో కూర్చుని ఏమిటి రేపటి పరిస్థితి అని దిగులు పడుతున్న వారులారా, అనుకోకుండా ఏదో నీరసం, నిస్సత్తువ, ఏమిటి నీరసం నిస్సత్తువ అని తలంచి, సరే ఎందుకైనా మంచిది, ప్రస్తుతం ఈ వైరస్ ఉంది కదా అని ఒకసారి టెస్ట్ చేయించుకుంటే పోలే అని కొంతమంది వెళ్ళుండొచ్చు. మీరు వెళ్ళేటప్పుడు మీకు నా ఆలోచన ఏంటంటే, నాకేం ఉండదు, నాకేమీ ఉండదు, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ ఓకే, నథింగ్ ఇన్ మీ, నాది ఏమీ లేదు అనుకుని మీరు వెళ్ళారు. కానీ గుండెలు పగిలిపోయే, మీ మెదడు మొద్దుబారిపోయే ఓ సత్యం మీ చెవులకు వినబడింది, ఓ మాట మీ కంటికి కనబడింది. ఆ మాట ఏమిటంటే, యు ఆర్ ఏ పాజిటివ్ మ్యాన్, యు ఆర్ హ్యావింగ్ కరోనా వైరస్ ఇన్ యువర్ బాడీ. పాజిటివ్ అనేటువంటి ఒక మాట నీ కళ్ళకు కనబడగానే, నీ చెవులకు వినబడగానే ఒక్కసారి లోకమంతా చీకటి అయిపోయినట్టుగా అయిపోయింది కదా. ఒక్కమారు నువ్వు నిలబడి ఉన్న నేల నెర విడిచిపోతే ఎక్కడికో తెలియని అగాధములోనికి వెళ్ళిపోతున్నట్లుగా నీకు అనిపించింది కదా. ఏదైతే భయపడుతూ, ఏదైతే ఉండకూడదని, ఏదైతే నాకు రాకూడదని నువ్వు భయపడుతూ వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకున్నావో, తీరా చూసి ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేసరికి నీకు పాజిటివ్ అని చెప్పే ఆ మాట వినబడేసరికి నీకు మైండ్ మొద్దు పారిపోయింది. నీ కన్న తండ్రి, లేక నీ కన్న తల్లి, లేక నీ తోబుట్టు, లేక నీ అమ్మ, నీ నాన్న, నీ బిడ్డలు ఒక్కమారు దిక్కులు పిక్కటిల్లేలాగా, అయ్యో ఏమిటి మాకిది అని దిగులు పడినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయి కదా మిత్రమా, ఉన్నాయి కదా. అలాగైతే ఈరోజు ప్రభు సన్నిధిలో ఒక మాట సెలవిస్తున్నాను. యేసయ్య నాతో ఉన్నాడని నమ్మాలి ప్రతిదినం నేను. ఎంతమంది మాట చెప్పగలరు? యేసయ్య నాతో ఉన్నాడని నమ్మాలి ప్రతిదినం నేను. నీ యాత్ర ముగిసేంత వరకు నీ తోడు వస్తాడని, నీ గమ్యానికి అడ్డంకులున్నా ఆగిపోక సాగిపో నేస్తం. యేసయ్య నీతో ఉన్నాడని నమ్మాలి ప్రతిదినం నీవు. యేసయ్య నాతో ఉన్నాడని నమ్మాలి ప్రతిదినం నేను. నా యాత్ర ముగిసేంత వరకు నా తోడు వస్తాడని, నా గమ్యానికి అడ్డంకులున్నా ఆగిపోక సాగిపో నేస్తం. యేసయ్య నాతో ఉన్నాడని నమ్మాలి ప్రతిదినం నీవు. Let's have a prayer sometime.
కొద్ది నిమిషాలు ప్రార్థన. No one should open your eyes. Right now, the mighty healing is come upon you right now from above. ఇదిగో నువ్వు ఊహించిన ఒక గొప్ప విడుదల ఇప్పుడు నీ కుటుంబం పైకి, నీ దేహంలోనికి రాబోతున్నటువంటి క్షణం. శరీరంలో ఏ భాగమైనా నిన్ను కలవరపరుస్తూ ఉంటే, నెమ్మది లేకుండా చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడే నిన్ను విడుదల చేయబోతున్నటువంటి అద్భుతమైన గడియ. నీలో ఉన్న భయం, నీలో ఉన్న దిగులు యేసు నామములో పోబోతున్నటువంటి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, మరొకసారి బిడ్డలైన వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. చిక్కులు, చికాకులు, చిందర వందర పరిస్థితులు, గందరగోళమైనటువంటి బ్రతుకులో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభువా నాయన, భయముతో కొందరు, దిగులుతో కొందరు, వేదనతో కొందరు, అప్పులతో కొందరు, అనారోగ్యంతో కొందరు, ప్రభువా ఐసోలేషన్లో కొందరు, క్వారంటైన్లో కొందరు, ప్రభువా ఇలాగూ నాయన ఓటమిలో కొందరు, నాయన నెమ్మది లేక కొందరు, నాయన మనసారా నవ్వుకొని చాలా రోజులైన వారు కొందరు. ఇలాగూ నాయన అనేక మంది తమ తమ పరిస్థితులు, తమ తమ బలహీనతలలో నాయన వారు చిక్కుకొని ఉండగా ఈ రాత్రి విడుదల చేయి ప్రభువా, విడుదల చేయి నాయన. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన. శారీరక రోగం ఎంత గొప్పదైనా, శారీరక బాధ ఎంత గొప్పదైనా, ఈ రాత్రి యేసు నామములో, ఈ రాత్రి యేసు క్రీస్తు నామములో ఆ బలహీనత వారిని విడిచిపోవునట్లుగా, ఆ వ్యాధి వారిని విడిచిపోవునట్లుగా, ఆ గొప్ప కార్యము వారిని సంధించున్నట్లుగా యేసు నామములో, నజరేయుడని యేసు నామములో ఈ రాత్రి నువ్వు కార్యము చేయమని అడుగుతున్నాను ప్రభువా, కార్యం చేయమని అడుగుతున్నాను నాయన. ప్రభువా నిన్ను ముట్టువాడు నాయన, నన్ను ముట్టువాడు నీ కనుగుడ్డును ముట్టునన్నావు కదా నాయన. ఏ విధము చేతనైనా ప్రవేశించిన ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, అనెమ్మది యేసు నామములో ఈ రాత్రి ఇప్పుడే నీ బిడ్డలు విడిచిపోవునుగాక నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన, కొంతమంది బిడ్డలు నాయన వారికి ఉన్నటువంటి ఇరుకులలో, ఇబ్బందులలో ప్రార్థించమని కోరారు ప్రభువా. ఒక్కసారి అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. కుటుంబ అవసరతల కొరకు ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీ గొప్ప కార్యము చేయమని అడుగుతున్నాను. మానవాతీతమైనటువంటి గొప్ప కార్యములు చేయగలిగిన శక్తిమంతుడైనటువంటి నీ నామములు మరొకసారి ఆనబెడుతున్నాను ప్రభువా. ఎవరు బలహీనలై ఉన్నారో, ఎవరు నెమ్మది లేకుండా ఉన్నారో నాయన, ఎవరు ఆందోళనతో ఉన్నారో, ఎవరు దిగులుతో ఉన్నారో వారికి నీ విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి నీ ఉన్నతమైనటువంటి కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఇవ్వని భరోసా, ఎక్కడ దొరకనటువంటి ఒక గొప్ప ఆదరణ నీ సన్నిధిలో వారికి దొరుకును గాక. కరోనా బాధితులారా, ఇదిగో కరోనా పాజిటివ్ వచ్చి నాయన దిగులుతో ఉన్నవారులారా, ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించును గాక. దేవుడు నిన్ను ముట్టబోతున్న రాత్రి, దేవుడు నిన్ను తాకబోతున్న రాత్రి. ఆయన నామములో నీకు విడుదల, ఆయన నామములో నీకు నెమ్మది, ఆయన నామములో నీకు పరిశుద్ధత, ఆయన నామములో నీకు స్వస్థత. యేసు నామములో నీ దేహములో నీకు ప్రవేశించిన ఎవ్రీ బ్యాక్టీరియా, ఎవ్రీ పాజిటివ్ నేచర్, ఇదిగో ఈ రాత్రి ఇప్పుడే నా నజరేయుడని యేసు నామములో అది బయటకు పోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. అది బయటకు పోవును గాక ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. అది బయటకు పోవును గాక యేసు నామములో. ప్రతి బలహీనత విడిచిపోవును గాక నాయన. నీకు వందనాలు ప్రభువా. జ్వరముతో, జలుబుతో, తల బాధతో, బాడీ పెయిన్స్తో నాయన, గ్యాస్ నొప్పితో, గుండెలో దడతో, కాళ్ళు బాధలు, తిమ్మర్లు, ఎవరెవరు ఏ విధము చేతనైనా కదలలేని, మెదలలేని నాయన అస్థిరులుగా ఉంటే ఈ రాత్రి సమయంలో నీ కృప వారిని తాకునుగాక, నీ కృప వారిని ముట్టునుగాక, నీ కృప వారిని లేవనెత్తునుగాక నాయన. నీకు వందనాలు. వారికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీ నామములో వారిని విడుదల చేయండి. నీ శక్తి వారికి కనుపరచండి. నువ్వెంత గొప్ప దేవుడువో తెలియపరచండి. ఇదిగో ప్రభువా, గృహ నిర్మాణంలో ఉన్న నాయన కృపారావు మాధురి దంపతుల నాయన గృహం కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అది చివరి అంకానికి వచ్చింది నాయన త్వరగా పూర్తి అవ్వాలి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అలాగే వారి యొక్క పూర్వార్జితమైనటువంటి ఆస్తి నాయన అమ్మకం పెట్టారు, అది కూడా త్వరలో
అమ్ముడవడానికి ప్రభువా నువ్వు సహాయం చేయమని చేస్తున్నాను నాయన, ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అది అమ్ముడవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడా నీ కార్యము జరిగించమని మనము చేస్తున్నాను ప్రభువా. నాయన త్వరగా ఆ గృహము ఇన్ దిస్ 2020 అది ప్రతిష్ఠిత కాబడును గాక, అది ప్రతిష్ఠిత కాబడును గాక. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన వజ్రావతి గారి యొక్క భర్త గారు బలహీనంగా నాయన ప్రభువా మరి బలహీనంగా లేరు కానీ నాయన వారి యొక్క నాయన ఆలోచనలో ఉన్నారు. ఒక పరిస్థితి వారి ముందు ఉన్నది. యేసు నామములో అది 2 దినాల తర్వాత తెరవాలి. ఎందుకంటే వారి యొక్క ప్రభువా మరి ఎల్డర్స్ లేక వారి యొక్క సబార్డినేట్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ యొక్క ఆర్డర్ బట్టి ఆ ఆఫీస్లో ఉన్న వారందరూ కూడా నాయన కరోనా టెస్ట్ చేయించుకోవాలన్నారట. నాయన సోదరుడు కూడా వెళ్ళాడు. ప్రభువా మేము నమ్మిన దేవుడు శక్తిమంతుడు అని ఎరుగుదుము. మేము నమ్మిన దేవుడు శక్తిమంతుడు, మేము నమ్మిన దేవుడు శక్తిమంతుడు. నాయన నీ కుమారుడు విక్టర్ పేరులోనే విజయం ఉంది. ఆ విజయము తన జీవితంలో కనపరచుదువుగాక నాయన. ఏ దిగులు, ఏ భయము, ఏ బాధ, ఏ బెంగ నీ కుమారుని తాకకుండా, ఆ ఇంటిని తాకకుండా యేసు నామములో ప్రభు ఆ ఇంటిని మీరు ఆశీర్వదించండి. నీ రెక్కలతో వారిని కప్పండి, నీ బాహులతో వారిని పట్టుకోండి. నీ కుమారుడు విక్టర్ అయిన తన భార్య వజ్రవతి, తన కుమారుడు, తన కుమార్తె, తన తల్లి, నాయన వైకల్యుడైన తన తమ్ముడు, లెట్ ఎవ్రీ పర్సన్ ఇన్ దట్ ఫ్యామిలీ నీ బలమైన రెక్కల చాటున దాచబడుదురుగాక. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ చీకటి, ఏ నెమ్మది, నెమ్మది వారికి కలగకూడదు. ఇన్ 2 days రిపోర్ట్ వస్తుంది లార్డ్ యేసు నామములో. అది నెగటివ్ రిపోర్ట్ అని నీవు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రం 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 ప్రభువా. నీకు సాక్షులుగా కుటుంబం ముందురుగాక. ఇటీవల నాయన మరి విక్టర్ గారి భార్య వజ్రావతి నాయన మరి దేహములో కలిగినటువంటి ఆ బాధ, చెస్ట్లో పెయిన్ వస్తే ఆమె ఎంతో కలవరపడిపోయింది. ఇది ఏదో బాధ అనుకుంది, నేను ఇంకా ఏమైపోతాను అనుకుంది. కానీ ప్రార్థించి నీ చేతులకు అప్పగించావు. ఏమీ నీకు ఉండదమ్మా, నువ్వు భయపడకు. నీ దేవుడు శక్తిమంతుడు, నువ్వు ఆరాధించు దేవుడు శక్తిమంతుడు. నీవు ఏకీభవిస్తున్న సంఘము జీవము గల దేవుని సంఘము. భయపడకు, విశ్వాసముంచు అని ప్రార్థించి నీ చేతులకు అప్పగించాం. ప్రభు ఎంత అద్భుతమైన దేవుడవు నాయన. ఎంతో కలవరపడిన కుటుంబం అంతా నీ సన్నిధిలో నీవిచ్చిన గొప్ప రిజల్ట్ కొరకై నిన్ను స్తుతించి ప్రభు కన్నీళ్లతో నీ పాదాలు కడిగటం తప్ప ఏమి చేయలేకపోయావు నాయన. ఎంతో అద్భుతం చేసావు. అలాంటి అద్భుతం ఇంకొక మారు వారి గృహములో కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ సమయమందు నాయన జాకబ్ సన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు నీ కుమారుడు నాయన మరి అనుకోకుండా ఆయన కొన్ని గత రోజుల్లో సిక్ అయ్యాడు. ప్రభువా చాలా తీవ్రమైన బలహీనతలకు వెళ్ళాడు. మేమైతే కన్నీటితో ప్రార్థించాం, నీ చేతులకు అప్పగించాం. నీ కుమారుడు విడవద్దు నాయన అని ప్రభువా అనేక మార్లు నీ చేయి చాపి నీ కుమారుని జీవితంలో అద్భుతాలు చేస్తూ వచ్చావు. మరొక్కసారి నువ్వు కార్యం చేయమని ప్రభు ఇదిగో నీ నాయన సోదరుడు జాకబ్ సన్ గారి సతీమణి రాణి ప్రభు ఆ తల్లి కన్నీటితో కోరినప్పుడు ప్రభు భారభరిత మేర గుండెతో ప్రార్థించాము. నాయన నీ కుమారుడు లేవాలి, నీ కుమారుడు మరలా తన పనిలోకి వెళ్ళాలి, నీ గొప్ప కార్యము చూడాలని ప్రార్థన చేశాం తండ్రి. అద్భుత రీతిగా కొద్ది రోజుల్లో, కొన్ని గంటల్లోనే, కొన్ని దినాలలోనే నాయన నీ కుమారుడు జాకబ్ సన్ గారిని ఓ బలమైన సాధనంగా, ఓ ఘనమైనటువంటి పాత్రగా నీవు లేపుకున్నందుకు స్తోత్రం. ఈ రోజున మరలా నువ్వు తన శక్తితో నీ కుమారుడు నిన్ను ఆరాధించడానికి, నీ సన్నిధిలో నీకు రావటానికి నీవు అనుగ్రహిస్తున్న గొప్ప నాయన కృప కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీ కుమారునికున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తను నాయన ఓ చక్కటి ఏజెన్సీని రన్ చేస్తున్నాడు, అందులో కొంతమంది పని చేస్తున్నారు ప్రభువా. అది దినదిన ప్రవర్ధమానమై నాయన వెలుగొందాలని ప్రార్థన చేస్తున్నాం. కొంతకాలంగా నాయన
చాలా కష్టపడుతున్నా కానీ తనకు అందేది, తనకు దొరికేది చాలా తక్కువగా ఉంది. కానీ ప్రభువా, నీ వాక్యం సెలవిస్తుంది నాయన, మనుష్యులు మాకు వచ్చే ఆశీర్వాదాలు పట్టుకోగలరేమో, మనుషులు మమ్మల్ని చూచి ఆపగలరేమో, మనుషులు మమ్మల్ని చూచి ఏడవగలరేమో, మనుషులు మమ్మల్ని చూచి ఏది జరగకూడదని శపించగలరేమో, కానీ మేము నమ్మిన మా దేవుడు, మేము ఆలకించు ప్రార్థించు మా దేవుడు మాకు ఎదురుగా నిలిచిన ఎర్ర సముద్రమును పాయలు చేయగలిగిన దేవుడు నాయన. ప్రభువా, నీ కుమారుని ఎదుట నిలవబడిన ప్రతి ఆటంకము అధికారము కలిగిన యేసు నామములో ఈ దినమందు విడిపోవును గాక, విడిపోవును గాక. పరిశుద్ధాత్మ దేవుడా, నీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. తన భార్య రాణమ్మను, అలాగే ప్రభు బిడ్డ రోజు నిధీమాను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డ రోజుకి కూడా మరి బలహీనపడింది, నీ కృప చేత అద్భుతంగా ఆ బిడ్డ నాయన మరలా శక్తిని పుంజుకున్నందుకే నీకు స్తోత్రం. అతి త్వరలో దేవుడు మరలా నా మొర్ర విన్నాడు, నా ప్రార్థన విన్నాడు, నాకు సహాయం చేశాడని నీ కుమారుడు నీ ఎదుట సాక్షిగా నిలవబడ్డానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ప్రభువా, కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి అయిన దేవా, నీకు వందనాలు. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నాయన సుగుణ్ ప్రసాద్ గారి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను. నాయన కుటుంబంలో ఉన్న అలజడంతా మీకు తెలుసు. కుమారుడు కుమార్తె రక్షణ పొందాలి, నీ సత్యములో వారు జీవించాలి, మంచి బిడలుగా యోగ్యులుగా సిద్ధపరచు. నీ కుమారుని భార్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. శారీరక ప్రతి అలసట, రుగ్మత యేసు నామములో తీరిపోవును గాక, తొలగిపోవును గాక. తొలగిపోవును గాక. ఆయన ఒక చక్కటి గృహాన్ని నిర్మించుకుంటున్నారు. ప్రభువా, త్వరగా గృహం అయిపోవడానికి, పూర్తి చేయబడిన సహాయం చేయండి నాయన. ఈ కార్యములో పాలు పొందినటువంటి నాయన విదేశంలో బిడ్డలు ప్రభువా, మరియను అలాగే కర్ర మరియను అలాగే ప్రభువా, మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. కనికరించమని వేడుకుంటున్నాను. ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో నాయన, మరి ఏ బలహీనతలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ బెంగలో ఉన్నారో, ఏ నాయన భయాందోళనల మధ్య ఉన్నారో వారందరికీ నీ కృప దయచేయండి, విడిపించండి, కట్లు తెంపండి. వారికి ఉన్నటువంటి ప్రతి భయమును యేసు నామములో విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. కనికరించండి. ఇదిగో ప్రభువా, మా ప్రియ తమ్ముడు కృపా దూలం కొరకు ప్రార్థిస్తున్నాను. తన భార్య కృప కుమారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారిద్దరిని త్వరగా మీరు శక్తితో లేపమని అడుగుతున్నాను నాయన. శక్తితో లేపమని అడుగుతున్నాను, త్వరగా లేపమని అడుగుతున్నాను. ప్రభువా నాయన, కృపా కుమార్ నడవాలి, లేచి నడవాలి, తన పనిలోకి వెళ్ళాలి. నువ్వు కనికరించమని ప్రార్థన చేస్తున్నాను, కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నాయన, నీ బిడ్డను ముట్టమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రభువా, నీకు వందనాలు. కాలు చక్కగా అతకబడాలి, ఆపరేషన్ కాబడింది, అది చక్కగా సెట్ అవ్వాలి, సహాయం చేయండి. అలాగే తన భార్య కృపాకుమారి కూడా బలహీనంగా ఉంది. కడుపులో ఉన్నటువంటి నొప్పి అది ఎందువల్ల వస్తుందో, దేని వల్ల వస్తుందో సర్వం ఎరిగిన దేవుడవు కనుక నీవు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ కృపతో వారిని కనికరించండి, వారిని లేపండి నాయన. కృపా కుమారి దేవా, నీ శక్తిని, నీ విడుదలను పొందుకొని వారు ముందుకు సాగుదురు గాక. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన, వందనాలు, స్తోత్రాలు. సమయంలో మృత్యుంజయరావు ఒకరు ప్రార్థిస్తున్నాను. అలాగే మరి వల్లి పద్మం యొక్క భర్త కొరకు ప్రార్థిస్తున్నాను. వారిద్దరికున్న ప్యారలైజ్ తొలగించండి. శక్తిహీనమైన కాళ్ళు, శక్తిహీనమైన చేతులు నీ నామములు మరొకసారి ముట్టుదురు గాక. అద్భుతమైన జీవం, ఆ అద్భుతమైన శక్తి ఆ చచ్చుబడిన నరములలోనికి వెళ్ళునుగాక. యేసయ్య, నీకు వందనాలు. ముట్టమని ప్రార్థిస్తున్నాను. మృత్యుంజయరావు వల్లి పద్మం యొక్క భర్తను జ్ఞాపకం చేసుకోండి, అద్భుతం చేయమని అడుగుతున్నాను. తండ్రి, నీకు వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి సమయంలో నాయన లైవ్ కొరకు ఎదురు చూస్తూ వారి ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు తెలిపిన బిడ్డలందరి కొరకు మరొకసారి ఈసారి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఇదిగో నాయన, మరి బిడ్డ శ్రీవల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. తన భర్త నాయన మరి సతీష్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, విడువని ఎడబాయిని దేవునిగా వారితో ఉండండి. వారికి ఒక మంచి నాయన వాహనాన్ని తీసుకోవాలని ఆశపడుతున్నారు. అనుకూలమైన, యోగ్యమైన మరి నీ కుమారునికి ఒక చక్కటి వాహనాన్ని మీరు దయచేయుదురుగాక. దయచేదురుగాక.
దయచేయుదురుగాక, సహాయం చేయండి ప్రభువా. నాయన ప్రతి ఆటంకాలు తొలగించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ కార్యములు పాల్గొందిన అనేక మంది వారందరికీ నీ దీవెన దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. పాసు సుధాకర్ గారిని వారి పరిచయను దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు నాయన, నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు. సహాయం చేయండి నాయన, నీకు వందనాలు. తండ్రి స్తోత్రం, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో విదేశీ ప్రయాణాలు పెట్టుకున్నవారు నాయన, ఎక్కడెక్కడికో నాయన వెళ్ళి రావాలనుకున్నవారు, లేక అక్కడ స్టాగ్నెంట్ అయిపోయిన వారు, అక్కడ నిలిచిపోయిన వారు క్షేమంగా రావాలని ఆశపడుతున్నారు. వారికి మార్గము తెరవచేయమని ప్రార్థన చేస్తున్నాం, వారికి మార్గము తెరవచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా ప్రభువా. ఇదిగో నాయన బిడ్డ ఝాన్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఝాన్సీ యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను, పసిబిడ్డలు ఇద్దరు కొరకు ప్రార్థన చేస్తున్నాను. అద్భుతం చేయమని అడుగుతున్నాను ప్రభువా. వారి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి విధమైన వైరస్ సోకినటువంటి, పెద్దలకు సోకిన ప్రతి విధమైన వైరస్ను యేసు నామములో మీరు ఈ రాత్రి స్వస్థపరచుదురుగాక, విడుదల చేయుదురుగాక. నీకు వందనాలు, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. నాయన జొన్నాడు కృపారావు గారి కోరిక, వారి ఇంటి నిర్మాణం త్వరగా పులితీరి ఆ ఇంటి లోనికి అడుగు పెట్టాలని ఆశపడుతున్న బిడ్డల కోరిక మన్నన చేయండి ప్రభువా. తప్పక మీరు వారి పట్ల కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. సహాయం చేయండి ప్రభువా. ఇంకెవరు నాయన, నీకు వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. yes we prayed, hallelujah. ఇంకెవరైనా న్యూ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు నాయనా. నీ కృపచేత బలపరచండి, నీ సన్నిధి తోడుగా ఇవ్వండి, మహిమతో నింపండి నాయన. రేపు రాత్రి మాకు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది, ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్లు మేమందరము కూడి, మేమందరము నిన్ను ఆరాధించి, మేమందరము నిన్ను స్తుతించి గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి వీలుగా మీ కార్యాలు మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు. సహాయం దయచేయండి, మేలులతో నింపండి, నీ ఉపకారములతో నింపండి ప్రభువా. ఎవరు ఎక్కడ చిక్కుకొని ఉన్నా, ఎవరు ఎక్కడ ప్రభువా నాయన ఆందోళనలో ఉన్నా, ఎవరు ఎక్కడ నెమ్మదితో ఉన్నా వారికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా పరిచయను ఆనుకొని ఉన్న నాయన మరి సేవకులు, వారి కుటుంబాలన్నిటి మీద నీ హస్తం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు. సహాయం చేయమని వేడుకుంటున్నాం. గర్భవతుల కొరకు ప్రార్థిస్తున్నాం. తగిన కాలమందు సుఖ ప్రసూతినివ్వండి. ఇదిగో ధనరాజు భార్య లత, వారి దంపతులు ప్రేమించి మీరు అనుగ్రహించిన ఒక చక్కటి కుమార్తె కొరకు స్తోత్రం. త్వరగా హాస్పిటల్ నుంచి వారు డిశ్చార్జ్ అయ్యి వచ్చి నాయన నీ సాక్షులుగా బ్రతకడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో మా దైవజనులు, మీ దాసులైనటువంటి తండ్రి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం, బలపరచండి. ముట్టమని అడుగుతున్నాం. ప్రతి విధమైన శారీరక బాధ, లోపం, శారీరక అస్వస్థత యేసు నామములో తొలగించబడునుగా అని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని అర్థిస్తున్నాను నాయన. నీకు వందనాలు. అలాగే ప్రభువా ఇదిగో ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా ఇంకా అనేక అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం. నా ప్రియ సోదరుడు ప్రభువా డానియల్ విన్సెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ కుమారుడు ముట్టు నాయన, పరిచయం చేస్తున్న తన భార్య కాపాడు. పరిశుద్ధాత్మ దేవుడా నీ సన్నిధిలో వారిని బలపరచు, నీ సన్నిధిలో వారిని బలపరచు నాయన. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. మీరే మహిమ ఘనత మీరు పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన బాడీ లెవెల్స్ అన్ని, ఆయన సాచురేషన్స్ అన్ని ప్రభువా నాయన చక్కగా నాయన ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నిండు ఆరోగ్యముతో నీ సేవకునిగా మరింత ఉత్సాహముతో ప్రభువ నీ సేవలోనికి రాగలిగినట్లు, నీ పాత్రగా వాడబలిగినట్లు నీ కుమారుడు డానియల్ విన్సెంట్ గారిని, తన భార్యను మీరు ముట్టమని మనవి చేస్తున్నాను ప్రభువ. కనికరించమని మనవి చేస్తున్నాను. నిబిడల మీద నీ కటాక్షం ఉండునుగాక, నీ కటాక్షం ఉండునుగాక నాయన. నీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో మా బిడ్డలు విదేశములో స్వదేశములో నాయన, మా రక్త బంధువులు, మా నెలవర్లు ఎక్కడెక్కడ పట్టణాల్లో, ప్రాంతాల్లో, పల్లెల్లో ఎక్కడెక్కడున్న వారందరికీ నీ దీవెన మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. నువ్వు కటాక్షించమని వేడుకుంటున్నాను.
నీ సన్నిధి తోడుగా ఇమ్మని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. పసిబిడ్డలు సంపాదించుకున్న కుటుంబాల్లో చక్కటి ఆరోగ్యం, నెమ్మది ఈ దినాల్లో పసిబిడ్డలకు మీరు అనుగ్రహించుదురుగాక. నాయన నీకు వందనాలు. నీ అద్భుత కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా మందిరాలను కాపాడండి. మందిరాలు కూలగొట్టేవారు, మందిరాలు చెడగొట్టేవారు చాలామంది నాయన ఉన్నారని ప్రభువా, జాగ్రత్తగా ఉండాలని నాయన పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు మమ్మల్ని మెలకువపరుస్తుంది నాయన. కనుక అరాచక శక్తులు దేశమును, రాష్ట్రమును, ప్రాంతాలలో నాయన మరి ద్వేషాలు రగల్చాలని నాయన, ఒకరికొకరు మరి పగలు ప్రతీకారాలు పెట్టుకోవాలని పనిచేస్తున్న ఈ ప్రత్యేక టీంని మరొకసారి నాయన మీరు బంధించండి. ఆ గ్రూపు లేక మనుషులు ఎక్కడున్నారో వారందరినీ రాత్రి మీరు మార్చండి ప్రభువా. నాయన మా దేశంలో నెమ్మది, మా దేశంలో భద్రత, మా దేశంలో సమాధానం వచ్చునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఈ కూడికను, ఈ పాటలు లేక లైవ్ ఆరాధన అంతా నాయన మీకు మహిమకరంగా మార్చుకుని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. రేపు రాత్రి మమ్మల్ని అందరినీ సకాలంలో తోడుకొని రండి ప్రభువా. ఆ నాయన ఆల్ నైట్ ప్రేయర్లో పాలు పొందే భాగ్యాన్ని నాయన మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవ్వరు పోగొట్టుకోకూడదు ఆన్లైన్ ప్రార్థనలో. అలాగే నాయన ఇదిగో టీవీ మరి గాస్పల్ టీవీ ప్రసారంలో అనేక మంది వీక్షించులాగున, దీవెన పొందులాగున సహాయం చేయమని అడుగుతున్నాను. మహిమ మీరు పొంది మీ కృపలో మమ్మల్ని ఆదరించి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మరి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలి అనే ఆశ నాకున్నా, దాన్ని నేను బలవంతంగా అడుచుకున్నాను. ఎందుకంటే రేపు మనకి ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. వాస్తవంగా ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి మనం దేవుని మందిరంలో గడిపే భాగ్యం. అయితే మరి రేపు రాత్రి కూడా లైవ్ ప్రోగ్రామ్ ఉంది. 9 o'clockకి 9 గంటలకు ఈ లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అలాగే గాస్పల్ టీవీ ఛానల్లో దేవుని బిడ్డలరా మరి కూడా గాస్పల్ టీవీ ఛానల్లో కూడా ఈ కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది. దయచేసి మీరందరూ గమనించి మరి రేపటి లైవ్ ఫాస్టింగ్ ప్రేయర్లో నాతో కలిసి ప్రభువును ఆరాధించాలని దేవుని పేరిట మనం కోరుతున్నాను. ప్రియులరా, మరి 1 గంటకు కార్యాన్ని నేను ముగిస్తాను. అంటే కొత్త సంవత్సరంలో, కొత్త నెలలోకి ఎంటర్ అయ్యాక కొద్ది సేపు మనం మరలా ప్రభువును ఆరాధించుకొని మనం దేవుని స్తుతించుకొని మరి దేవుని ఘనమైనటువంటి రాత్రిగా రేపు రాత్రి మనం జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక దేవుని బిడ్డలందరినీ కూడా మరొకసారి కోరుతున్నాను. రాగలిగిన వారు ఉంటే రావచ్చు. మందిరంలో జరగదు కానీ హోమ్ దగ్గరే మరి మనము ఇంతకాలంగా ఏ గదినైతే చిన్నపాటి స్టూడియోగా చేసుకుని అక్కడ మనం దైవిక కార్యక్రమాలు చేస్తున్నామో అదే గదిలో ఈ యొక్క ఉపవాస ప్రార్థన, ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలకించండి, తెలియచేయబడిన వారికి తెలియచేయండి. రేపు అటు మరి లైవ్లోను, ఎఫ్బీలోను, అలాగే యూట్యూబ్లోను పాస్టర్ స్టాన్లీ థామస్ అనే ఐడి మీద, అలాగే గాస్పల్ టీవీ ఛానల్లోను ఈ కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు వీక్షించి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట కోరుతూ ఈ మాటలు ముగిస్తూ, ఇదిగో మరొక పాట మనం అందరం కలిసి ఉజ్జీవంగా పాడుకొని దేవునికి మహిమకరముగా ఉండేదానికి ఆయన పాదాలు పట్టుకొని మనం ఇక్కడి నుంచి వెళదాం. కనుక ప్రతి ఒక్కరూ నాతో కలిసి పాడి ప్రభు నామాన్ని ఘనపరచాలని మనవి చేస్తున్నాం. నజరేయుడా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవే అనే పాట మనం అందరం కలిసి పాడుతూ, ఈ పాట అయిన తర్వాత మనం ఆశీర్వాదంతో తిరిగి వెళదాం. విషయం ఏమిటంటే రేపు రాత్రి కూడా విస్తారమైన దేవుని కార్యం ఉంది. ఆధ్యాత్మికమైన గీతాలు, కమనీయమైన ఆరాధన. దేవుని బిడలరా,
అలాగే శక్తివంతమైనటువంటి వాక్య పరిచర్య, రోగులకై సమస్యలకై ప్రత్యేక ప్రార్థనలు చేయబడేటువంటి రేపు రాత్రి ప్రతి ఒక్కరూ మాతో జత కూడండి. ఆన్లైన్లో ఫేస్బుక్లో స్టాన్లీ థామస్ అనే పేజ్లో ఈ కార్యక్రమం ప్రసారం కాబడుతూ ఉంది, వీక్షించండి. అలాగే పెంటికోస్టల్ ప్రేయర్ మినిస్ట్రీస్ అనే అఫీషియల్ పేజీలో కూడా ఈ కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది. పెంటికోస్టల్ ప్రేయర్ ఫెలోషిప్, పెంటికోస్టల్ ప్రేయర్ మినిస్ట్రీస్ అని. కనుక ఆ అఫీషియల్ పేజీలో మీరు నాతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి రేపు రాత్రి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఇన్వైట్ చేస్తున్నాను. ఇంతే కాకుండా చాలామందికి స్మార్ట్ ఫోన్స్ లేవు, అందువల్ల వారు ఫోన్స్లో చూడడానికి లేదు. కనుక మరి అందరికీ నేను చేయలేకపోయినా కొంతమందికి చేస్తున్నాను. కొంతమంది కొరకే నేను చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే, మరి రేపు గాస్పల్ టీవీ ఛానల్లో రేపు రాత్రి కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది. కనుక మీరందరూ ఆ ప్రసారపు మరి నియమావళిని పాటించి ఆ కార్యంలో పాలుపొంది దేవుని నామ మహిమ కొరకై పని చేయాలని, ఆశీర్వాదముతో మీరు ఉండాలని, విడుదల పొందాలని దేవుని పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. టుమారో నైట్ by 9 o'clock మనమందరం మరొకసారి కలిసి ప్రభువుని ఆరాధించి ప్రార్థించి వాక్యం విని దేవుని నామాన్ని గొప్ప చేయుదుముగాక. రండి, ప్రభువుని ఆరాధిద్దాం. చివరి పాటగా పెరుగుతుందా? మనందరికీ వచ్చినటువంటి పాట పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. హల్లెలూయా, ఆమేన్. అగాధ సముద్రాలకు నీవెల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. అందరూ కలిసి నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటు. నజరేయుడా యేసయ్యా. చప్పలు కొట్టి దేవుని ఆరాధిద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆమేన్. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా.
నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. చెప్పకూడదా? సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కళ్ళమెత్తి నీ కీర్తి నే చాటెదను. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కళ్ళమెత్తి నీ కీర్తి నే చాటెదను. నజరేయుడా యేసయ్యా. చివరి శరణం అందరూ చప్పట్లు దేవుని ఆరాధిస్తూ ఆమేన్. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కళ్ళమెత్తి నీ కీర్తిని చాటెదను. నజరేయుడా యేసయ్యా. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం. మరి యొక్క మారు బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. రేపు రాత్రి జరిగే ఆల్ నైట్ ప్రేయర్లో మీ బలమైన సన్నిధి మాతో ఉంచండి. శారీరకముగా
నిస్త్రాణతగా ఉన్నటువంటి నీ దాసునైన నన్ను కూడా మీరు బలపరచండి. గత అనేక దినాలుగా ప్రభువా నీ దాసుల అభిషక్తులు తండ్రి యొక్క కొద్దిపాటి బలహీనతను బట్టి నాయన పరిచర్య చేయుటలో, కాపాడుకున్నటలో, మరొక వైపు నీ కార్యాలు చేయుటలో అలుపెరిగినటువంటి రీతిలో ఉన్నటువంటి నాకు మరొకసారి నీ శక్తిని ప్రసాదించండి. రేపు రాత్రి బలమైనటువంటి కార్యాలు మా మధ్య జరిగించండి నాయన. నీ వాక్కును వెదజల్లబడటానికి నూతన కృప దయచేయండి. శరీరంలో ఉన్న ప్రతి అస్వస్థత, నీరస, నిస్సత్తువులు యేసు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఈ రాత్రి ప్రతి ఒక్కరికి సుఖ నిద్ర, విశ్రాంతిని అనుగ్రహించు. దుస్వప్నములు, దుర్వార్తలు బంధించు. రేపటి కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచు. నీ సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచు. బలముతో నింపు. మహిమ, ఘనత, ప్రభావాలు నీవు పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరమ సన్నిధి, తండ్రి అయినటువంటి ఆయన కాపుదల, ప్రేమ, గొర్రెల గొప్ప కాపరిని యేసు క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆదరణ మనందరికీ సదా తోడై నడిపించి తిరిగి ఆయన కృపలో రేపు రాత్రి కలుసుకునే వరకు సదా కాపాడి నడిపించి ఆదరించును గాక. ఆమేన్. యేసు రక్తమే జై, సిలువ రక్తమే జై. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు సన్నిధానంలో మరొకసారి మరి ప్రత్యేక ఆశీర్వాదాలు మీ అందరికీ తెలియజేస్తూ రేపు మరలా మనం అందరం కలుసుకొని ప్రభుని ఆరాధించే మంచి తరుణాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మంచిది.